ఈరోజు మా లంచ్ ఏంటో తెలుసా? ముద్దపప్పు, ఆవకాయ, అన్నం, అలాగే పెరుగన్నం. పెరుగన్నంని పొద్దునే కలిపి పెట్టేశానండి. ఇలా కుండ ప్లేట్లో పెట్టాననమాట. భలే చల్లగా మంచిగా అయింది. ఇందులో ఈ పచ్చిమిర్చిని నేను ఇలా కట్ చేసి వేస్తాను అనమాట. మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చిని నంచుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. పెరుగన్నం, ముద్దపప్పు, ఆవకాయ, అన్నం నాకు యశుకు కూడా పెట్టాను. దాంతోపాటు ఇక్కడ సింపుల్ పులావ్ చేశాను అనమాట. కుక్కర్ పులావ్ ఎంత బాగా వచ్చింది చూడండి. రైస్ పిల్లలందరూ తినేశారు. అండ్ దీంతో పాటు మంచి కాంబినేషన్ కడాయి పన్నీర్. నైట్ చపాతీలు చేసేస్తే ఇంకా డిన్నర్ కూడా అంత రెడీగా ఉంది. నేను, యశు, అత్తమ్మ ముగ్గురం లంచ్ చేస్తున్నాం అనమాట. ఇది ఈరోజు మా లంచ్. అండ్ ముద్దపప్పు అన్నంకైనా పెరుగన్నంకైనా అప్పడాలు ఖచ్చితంగా ఉండాలి కదా. అప్పడాలు కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ముద్దపప్పు, ఆవకాయ, అన్నం. ఇవన్నీ రెసిపీస్ నేను పెడతాను మీకు. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నెయ్యి వేసి తాలింపు చేశాను అనమాట. సూపర్ అంటే సూపర్. మీరు తినేసారా? ఏం తిన్నారు? ఏంటి లంచ్? జీడిపప్పు లేకపోతే ఎలా? యశుకైతే చాలా జీడిపప్పులు వేసి పెట్టాను.